హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీప్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి కష్టాలు అండ్ బాధలు, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అంటే ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు కష్టాలంటే ఏంటి అండ్ బాధలు అంటే ఏంటి అనేది చూద్దాం. జీవితంలో కష్టాలు ఉండటం అనేది సహజమే, కానీ బాధలు ఉండటమే అసహజం. అదేంటి, కష్టాలు బాధలు రెండు ఒకటే కదా? ఆలోచించండి. అంటే కానే కాదు. కష్టాలు అనేది చిన్న పిల్లవాడు అంటే ఎల్కేజీ చదివే పిల్లాడి దగ్గర నుంచి అందరికీ వాళ్ళ వాళ్ళ వృత్తిపరంగా ఏజ్ తగ్గట్టుగా పరిస్థితులు అంటే సిచ్యుయేషన్స్ ఇలా రకరకాలుగా ఎవరి పరిధి తగ్గట్టుగా వాళ్ళకి ఉంటూనే ఉంటాయి. దీనికి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. E+R=O. ఇక్కడ ఈ అంటే ఈవెంట్, అంటే మన జీవితంలో జరిగే ఒక సంఘటన లేదంటే ఒక ఇన్సిడెంట్. ఇది 100% మన చేతుల్లో ఉండదు అండ్ దీన్ని మనం ఏం మార్చలేము కూడా. సో ఈ అంటే ఈవెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అంటే రెస్పాన్స్. సో మన జీవితంలో జరిగే ఈ ఈవెంట్కి మనం ఎలా రెస్పాండ్ అవుతామో అనేది 100% మన చేతుల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన థింకింగ్ ప్యాటర్న్ కావచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ అబవ్ ఆల్ పర్స్పెక్టివ్ అంటే మనం చూసి దృక్పథి ఆర్ కోణం, ఏ యాంగిల్లో ఎలా చూస్తున్నామో అనే దాన్ని బట్టి. సో ఈ ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్ ఈ రెండింటిని బేస్ చేసుకొని వచ్చేదే అవుట్కమ్ అంటే రిజల్ట్. మనం ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం, మన జీవితంలో ఎందుకు రెస్పాన్స్ మంచిగా ఎందుకు మనకి రిజల్ట్ బాగా రావట్లేదు, లేదంటే అవుట్కమ్ ఎందుకు ఇంత బాధాకరంగా ఉంది అని ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతామో ఆ విధంగానే మనకి రిజల్ట్ వస్తుంది అనే ఒక చిన్న విషయాన్ని మనం మిస్ అవుతూ ఉంటాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఏంటి అంటే మన జీవితంలో ఎప్పుడూ సర్టెన్ ప్రాబ్లమ్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి, లైక్ తరచుగా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే అక్కడ ఈవెంట్లో లోపం లేదు, మనం ఇచ్చే రెస్పాన్స్లోనే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ రెస్పాన్స్ని మారుస్తామో అయితే ఆ ఈవెంట్ అనేది ఇంకెప్పుడు రాకుండానే ఉంటుంది, లేదంటే మన అవుట్కమ్ అన్న మారుతుంది. సో ఇది ఎవరికి వాళ్ళు మన లైఫ్లో చూసుకుంటూ ఉండాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి రిపీట్ అవుతూ ఉన్నాయి అనేది. నెక్స్ట్ బాధ అంటే ఏంటో చూద్దాం. బాధ అనేది 2 కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఫస్ట్ది ఎనర్జీ లేకపోవడం వల్ల. ఇక్కడ ఎనర్జీ అంటే ఫిజికల్ ఎనర్జీ కాదు, కాస్మిక్ ఎనర్జీ అంటే ప్రాణశక్తి. మన శరీరంలో ఎప్పుడైతే ఎనర్జీ అనేది తగ్గుతుందో, అంటే ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ అనేది తగ్గిపోతుందో మనకి తెలియకుండానే బాధ, ఏడుపు, దిగులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంత బాగున్నా కూడా మనకి ఏదో తెలియని బాధ, వెల్తీ, లోన్లీనెస్ ఇవన్నీ కూడా మనమే ఫీల్ అవుతూ ఉంటాం. సో మనకి కష్టాలు ఉన్నా లేకపోయినా బాధని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి మన మైండ్ ఊరికినే కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్నాం, ఒక హ్యాపీ అకేషన్లోనే ఎక్కడో ఉన్నాం. అంత బాగుండి హ్యాపీగా ఉన్నప్పుడు కాసేపు అయిన తర్వాత మన మైండ్ ఇమ్మీడియట్గా మనకున్న బాధల్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, లేదంటే మనకి ఏదైనా బాధ గురించి కానీ కష్టాన్ని గురించి కానీ వెతికి గుర్తు చేసి మరి చెప్తూ ఉంటుంది. ఓకే, మనకి కష్టాలు ఉన్నాయి, ఈ విధంగా మనం బాధపడాలి, ఎందుకు ఆనందంగా ఉన్నాము అని ఒక అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అవన్నీ కూడా గుర్తు చేసుకొని ఎప్పటికప్పుడు మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కష్టాలు ఎన్నున్నా మనం బాధను వదిలేసి హ్యాపీగా ఉండడం అనేది నేర్చుకోవాలి. అదేంటి, కష్టాలంటే బాధగా ఉండాలి కదా, ఏడుస్తూ ఉండాలి కదా అని అనుకోవచ్చు. కానే కాదు. కష్టం అనేది మనం ఇందాక చెప్పినట్టుగా ఈవెంట్, దాన్ని మనం మార్చలేం. కానీ ఆర్ అంటే రెస్పాన్స్, అది మన చేతుల్లో ఉంది కదా. సో మనం దాన్ని మార్చవచ్చు, హ్యాపీగా మనం దాన్ని ఎదుర్కోవచ్చు, దాన్ని డీల్ చేయొచ్చు. సో ఆ విధంగా ఉండటం వల్ల మన ప్రాబ్లమ్స్ అన్నీ తొందరగా పోయి మనం హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అదే మనం బాధను కనుక చూస్ చేసుకుంటే మన లైఫ్ మరింత దుర్భరంగా మారి మరిన్ని కష్టాలని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో అదండి ఇవాళ టాపిక్. సో మీ అందరికీ కష్టాలు అండ్ బాధలు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. సో ఇవాళ నుంచి అందరూ కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక్క రోజన్నా ఒక్క స్టెప్ అన్నా వేసి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.